అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, కన్న ప్రతి కలను నెరవేర్చుకోవడానికి ఒక ఉదయం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కానీ ఆ ఉదయం కోసం నువ్వు వేచి ఉండాలి. ఇక నీవు చేయవలసిందల్లా లేచి గొప్పగా ప్రయత్నించడమే. నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే ప్రయత్నం అనేది ముఖ్యం. నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడూ మరువకు. ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టానికి సాక్ష్యం అదొక్కటే కాబట్టి. కాదంటారా? అక్షర సత్యం ఇది. ప్రపంచంలో కొందరు మాత్రమే మనల్ని అర్థం చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటారు. ఎలా ఉన్నావు అనే ప్రశ్న కూడా వేయకుండా ఏం కాదులే, నేను ఉన్నాను అని ధైర్యం చెబుతారు. ఇక ఇలాంటి వారిని ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీ జీవితంలో నుంచి దూరం చేసుకోకూడదు. సరదాలకు ఖర్చు పెట్టండి. రూపాయి ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావు అంటే నీకున్న బాధ్యతలు ఎంతో విలువైనవో తెలుస్తుంది. నీకు అర్థమైనట్లే, ఈ ప్రపంచంలోకి ఎప్పుడు కూడా మనల్ని ఓ ఇద్దరు తీసుకొస్తారు, నలుగురు తీసుకెళ్తారు, అంతే కదా. ఈ ప్రపంచంలోకి వచ్చే వరకు ఆ ఇద్దరు ఎవరో తెలియదు. ఇక పోయే వరకు ఆ నలుగురు ఎవరో తెలియదు. ఇదే జీవిత సత్యం. మన పుట్టుక చావు ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నదే సత్యం. అలాంటిది జీవితం ఇలానే ఉంటుందని ఎప్పుడూ అనుకోవద్దు మిత్రమా. అది ఎలా ఉన్నా కూడా నువ్వు మాత్రం స్థిరంగా ఉండాలి. ఇక ఎవరైతే పరిస్థితుల్ని ఎలా ఉన్నా స్థిరంగా నిలబడతారో ఇక వారిని ఏ ప్రమాదము కదిలించలేదు. ధైర్యంగా ఉండండి. తప్పు చేయనంత వరకే మన ధైర్యం కూడా మనకు బలంగా ఉండేది. ఒక్కసారి తప్పు చేసావా ఇక ఆ తర్వాత భయానికి బానిసవ్వక తప్పదు. గుర్తుంచుకొని ఎలా ఉండాలో తెలుసుకోండి. మనుషులు బ్రతకడానికి, అలాగే మనుషులకు బ్రతుకు నేర్పడానికి కొన్నిసార్లు ప్రేమకు మళ్ళీ మళ్ళీ జన్మించే గుణం ఉండాలి. అర్థం చేసుకొని మెలగండి మిత్రమా. ప్రేమంటే దొరికే అదృష్టం మాత్రమే కాదు, కాపాడుకుంటే నీతోనే ఉండిపోయే జీవితం కూడా. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేది ప్రేమ. అదే నిజమైన ప్రేమ. కాదంటారా? నిజమే కదా. మనిషికి బ్రతకడానికి చావడానికి మధ్య ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యతకు ఎంత శక్తి ఉంటుంది అంటే చావాలి అనుకున్న వాడిని బ్రతికిస్తుంది, చావనివ్వకుండా బ్రతికేలా ఒప్పిస్తుంది. ఇక బ్రతకాలి అనుకున్న వాడికి వాడిని మాత్రం చస్తే బావుండు అనిపించేలా మార్చేస్తుంది. చావు బ్రతికు మధ్య ఉండే ఈ బాధ్యతే జీవితం అంటే. రక్తాన్ని చూసి భయపడిన వాడు ఎప్పుడు కూడా యుద్ధాన్ని చేయలేడు. అలాగే కష్టాన్ని చూసి భయపడేవాడు జీవితాన్ని పూర్తిగా అనుభవించలేడు. జీవితం ఇంకా యుద్ధం, ఈ రెండు ఒక్కటే మిత్రమా. ఇక భయపడితే రెండిట్లో మిగిలేది కేవలం ఓటమే. కాబట్టి నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు అంటే ఇక దాని అర్థం వాళ్ళని తిరిగి తెచ్చుకోమని కాదు. నీ జీవితానికి బయటికి వెళ్ళవలసిన వ్యర్థ పదార్థాలు వెళ్ళిపోయాయి, బయటకు వెళ్ళవలసిందే అని ఆ సమయం వచ్చింది అని తెలియజేయటం. అదే నీ జీవితానికి ఆరోగ్యం కూడా. తెలుసుకో. కొన్నిసార్లు ఏ పని చేయకుండా ఉండడం తప్పనేదే కాదు, కానీ ఏ పని చెయ్యాలో కూడా తెలియకుండా బ్రతకడం అనేది అక్షరాల తప్పే. ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇక జాతకం చెప్పేవాడు బ్రహ్మ కానప్పుడు ప్రతీదీ కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకొని మెలగండి. బ్రతుకు భారమయ్యేది బరువులు మోస్తున్నప్పుడు కాదు మిత్రమా, వాటిని ఎలా మొయ్యాలో తెలియనప్పుడు. కాదంటారా? ఎప్పుడైనా మీరు బతుకు మీద ఆశ కోల్పోతే కొన్ని క్షణాల పాటు వైద్యశాలలో గడపండి. బ్రతకాలన్న ధైర్యం అదే వస్తుంది. ఎలాగైనా బ్రతకచ్చు అనే నమ్మకం వస్తుంది. ఎందుకంటే
ఊపిరి ఆగిపోతున్న వాళ్ళని దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైనదో అని. మన దగ్గర ఉన్న వాటి విలువ అంత తొందరగా ఎప్పుడూ తెలియదు. అది ఆరోగ్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జ్ఞానం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే కనీసం వాటిని కోల్పోతున్న వాటిని వారి యొక్క దుఃఖాన్ని దగ్గర నుంచి చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు. దేని విలువ ఏమిటి అన్నది అప్పుడు తెలుస్తుంది. నీ ప్రయత్నం అనేది ఎలా ఉండాలి అంటే ఓటమి కూడా గర్వపడుతూ చెప్పాలి, నువ్వు గెలుపుకు అర్హుడివి అని. అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. మరి జీవితంలో కేవలం భయాన్ని వదిలేస్తే చాలు, బ్రతుకు అదే వెళ్తుంది. ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. గెలవడంలో ఓడిపోయినా సరే కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోకూడదు. ఏదైనా సరే నీ వల్ల కాదు అంటే వదిలేయ్, కానీ నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందుకెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని చెప్పే ధైర్యం ఉంటేనే దాన్ని వదిలేయాలి. లేదా ఎలాగైనా గెలువు, ఇంకో దారి కూడా లేదు అన్న పక్షంలో అలా సాగిపోవాలి. ఈ సాగిపోతున్న జీవితం ఇంకా అక్కడే ఆగిపోయి ఉండకు. నీ తెలివి అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారికి మనం తెలివైన వాళ్ళమని తెలిసేలా ప్రవర్తించకూడదు. మనకేం తెలియదు అని వాళ్ళ తెలివికి అర్థం కాకుండా ప్రవర్తించడంలోనే నీ తెలివి అనేది కనిపిస్తుంది. అర్థమైందా మిత్రమా? ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా జీవితంలో ఏదైనా సాధించగలరు. ఇక ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకెళ్ళేవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు అన్న మాత్రం నిజం. ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. విన్నారు కదండి, ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.